అంటే మీడియా ముందు పెద్ద ఎత్తున యాక్ట్ చేస్తున్నటువంటి మన పెద్ద యాక్టర్స్ ఆర్కే రోజా, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఈరోజు అంటే జోగి రమేష్ గారి ఇంటికి ఆర్కే రోజా వెళ్ళింది. ఎందుకు? ఆయన్ని ఓదార్చడం కోసం వెళ్ళింది. సరే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఈ లడ్డూలో కల్తీ విషయం గురించి వాళ్ళిద్దరి మధ్య టాపిక్ వచ్చింది. కెమెరా లేదనుకుందో, ఆఫ్ ద రికార్డ్ అనుకుందో, కానీ మొత్తం మీద అసలు ఓపెన్ అయిపోయారు. మనం వాళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, చూడండి. ఆ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. సో చూసారు కదా వీడియో. సో అడ్డంగా దొరికిపోయారు. వీళ్ళు పైకి నటిస్తున్నారు, కానీ లోపలైతే మాత్రం చాలా భయం ఉంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైద్ది, వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే ఏమైద్ది అనేది వీళ్ళకి బాగా తెలుసు. కాకపోతే పైకి మీడియా ముందుకు వచ్చి నెయ్యి కల్తీ జరగలేదు అవి ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు రోజా మాట్లాడిందిగా, జోగి రమేష్ మాట్లాడాడుగా. ఇప్పుడు మీడియా ముందు నేను చెప్పాను, పొద్దునోడు చెప్పా, రోజా అడుగు పెట్టిందంటే వైసీపీ నాశనానికే అడుగు పెట్టింది, అది వాస్తవ విషయం అని చెప్పా. ఈరోజు పొద్దున వచ్చింది, అడావుడి చేసింది. ఇప్పుడు మీడియాకు ఒక వీడియో లీకేజ్ అయింది. ఇక నుంచి మనోళ్ళు ఇంకా ఆడిందే ఆట. రేపొద్దున్నే మామూలుగా ఉండదన్నమాట. వాస్తవానికి వైసీపీలో ప్రతి హిందువుకి భయం పట్టుకుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, లేకపోతే మన దరిద్రం కాకపోతే 151 సీట్లు ఉన్న మనం 11 సీట్లు దిగజారటం ఏంటి? ఎంత చండాలంగా పరిపాలన చేసినా ఒక 50-60 వస్తాయి కదా, అలాంటిది 11 సీట్లు రావడం ఏంటి? అది వెంకటేశ్వర స్వామి మన మీద కన్నెర చేశాడు, మన పార్టీ మీద కన్నెర చేశాడు. ఇప్పుడు చాలామంది అదే ఆలోచన చేసుకుంటున్నారు, అంతర్మదనం పడుతున్నారు. మీరు చూడండి, ఈ కల్తీ నెయ్యి విషయంలో నాకు తెలిసినంత వరకు మన మాజీ చైర్మన్లు ఇద్దరు మాట్లాడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. అడపా అంబటి రాంబాబు, లేకపోతే పేర్ని నాని, అలా ఎప్పుడో ఒకసారి జోగి రమేష్, ఆర్కే రోజా, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇది కల్తీ జరిగింది లేదు, ఇది లేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి వైసీపీలో చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఎక్కడ కోపం వస్తే మన బతుకులు ఏమవుతాయి అనేటువంటి భయం. తాజాగా మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏదో ఒక రాజకీయ విమర్శ చేశారేమో మనం మాట్లాడదాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సిట్టు దాదాపు 600 పేజీల నివేదిక ఇచ్చి 36 మందిని ఇందులో ముద్దాయిలుగా అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళుగా చేర్చారో అప్పటి నుంచి వైసీపీలో చాలా మంది సైలెంట్ అయిపోయారు. కల్తీ జరిగిన మాట వాస్తవ విషయం అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని బతికించుకోవడం కోసం, అంటే పొలిటికల్గా సర్వే అవ్వటం కోసం వీళ్ళు కెమెరాస్ ముందు యాక్ట్ చేస్తున్నారు అంతే. వీళ్ళు రోజా అయినా అంతే. రోజా కూడా ఒక రకంగా సరే, రోజా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఆఫ్ ద రికార్డులో మాత్రం ఖచ్చితంగా మనం తప్పు చేశాం, వెంకటేశ్వర స్వామికి అపరాధం జరిగింది అనేటువంటి భావన వైసీపీలో క్లియర్గా ఉంది. సో రేపొద్దున్నే రోజా మాట్లాడదు, ఆ వీడియో నాది కాదు, నేను ఎక్కడ ఎడిటింగ్ చేశారు, కాపీ పేస్ట్ పెట్టారు, ఇది ఇద్దరు వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చినటువంటి వీడియో. అంటే అందులో ఎవరో ఒకరు దాన్ని రికార్డ్ చేసి బయటికి పంపించారు. ఇది వాస్తవ విషయం. లేదా 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 జోగి రమేష్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో, ఈ యొక్క జోగి రమేష్ గారి దగ్గర ఉన్న వాళ్ళ అనుచరులు ఎవరో ఒకరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరో, అరే ఇంత అపరాధం చేశారా, స్వామివారికి ఇంత అపరాధం తలబెట్టారా అనే ఉద్దేశంతో వాళ్ళు రికార్డ్ చేసి బయటకన్నా వదిలిండవచ్చు. కానీ ఈరోజు వాస్తవ విషయం నిజంగా చెప్తున్నా, వైసీపీలో నేషనల్ మీడియాలో కూడా ఇలా వైసీపీని ఏకి పారేస్తుంది. నిన్నెవడా జడా శ్రావణ్ లాంటి అరకోటి శ్రావణ్ గారు బయటకు వచ్చి నేషనల్ మీడియా పబ్లిసిటీ కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి, అరే బాబు ఇట్లాంటి లోఫర్ మాటలు చెప్పడానికి మీకు సిగ్గుండాలి. ఎవిడెన్స్ లేకుండా, ఆధారాలు లేకుండా నేషనల్ మీడియా ఎవరి మీద ఆరోపణలు చేస్తుందా? అది జరిగే పనేనా? అంటే వ్యవస్థల్ని బ్లేమ్ చేస్తారు, మీడియాని బ్లేమ్ చేస్తారు, న్యాయస్థానాలను బ్లేమ్ చేస్తారు, జడ్జిల్ని బ్లేమ్ చేస్తారు, ఎలక్షన్ అధికారులను బ్లేమ్ చేస్తారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం అని వస్తే అన్ని వ్యవస్థల్ని బ్లేమ్ చేసే పరిస్థితిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు రోజా మాట్లాడింది, పొద్దున వైవి సుబ్బారెడ్డి అయితే క్లియర్గా సిట్టు ఇది ఇచ్చిందని చెప్పేసి నేషనల్ మీడియాకి చెప్పేశాడు. ఇప్పుడు రోజా అలాగే మాట్లాడారు. నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్ పర్సన్ మాట్లాడితే
అతను నేషనల్ మీడియా ఏమందంటాయా, నోరు మూసుకొని ఉండు, మీరు తెచ్చింది అసలు నెయ్యే కాదు, అందులో నెయ్యి అనేటువంటి పదార్థమే లేదు, సింథటిక్ ఘీని తీసుకొచ్చి ప్రజలకు లడ్డూలో వాడి మీరు అపరాధం చేసిన మాట వాస్తవం కదా. అంటే అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేసిన మీరేమో పతివతలా, దాంట్లో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ని దగ్గర పెట్టుకొని మేబీ జరిగి ఉండొచ్చేమో, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిందని చెప్తే వాళ్ళు తప్పుడోళ్ళా, వాళ్ళని పశ్చాత్తాపం కావాలని దేవుణ్ణి కోరుకుంటారా? మరి సింథటిక్ నెయ్యి తెచ్చి లడ్డు తయారు చేసిన మీకేమవ్వాలి, మీరేమవ్వాలి? సో ఇవన్నీ చాలా వరకు చాలా ప్రశ్నలు నేషనల్ మీడియాలో కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు కూడా వైసీపీ పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఆక్షేపణలు వస్తున్నాయి. తాజాగా అగ్గిలో ఆజ్యం పోసినట్టు నిన్న షర్మిల వల్ల అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త, షర్మిల ఇద్దరికి మేనత్తే ఆమె విమలారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరము ఏకమవుదాము, సంఘ కార్పొరేషన్ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకొని మన యొక్క స్వేచ్ఛగా మనం ప్రార్థన, అంటే ఒక రకమైనటువంటి మెసేజ్ని ఎలా ఇస్తున్నారు వీళ్ళు అనేటువంటి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు ఇక్కడ రోజా మాట్లాడింది, రేపు పొద్దున్న బుకాయించి పడవచ్చు, జోగి రమేష్ బుకాయించి పడవచ్చు, కానీ 100% ఇది నిజం. వాళ్ళు భయపడుతున్నమాట నిజం. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది భయం. 2029 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత కల్తీ నెయ్యి గుండా వైసీపీ ఓడిపోయింది అనేటువంటి వచ్చినప్పుడు అందులో చాలామంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడతారు. ఖచ్చితంగా ఆ రోజు వైసీపీ డిఫెన్స్ చేసుకోలేదనేది 100% నిజం.